మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్ మిశ్రమ సమీక్షలతో ప్రారంభమైన సంగతి మనందరికీ తెలిసిందే. శంకర్ తన స్థాయికి తగ్గ సినిమా తీయలేదని విమర్శలను కూడా ఎదుర్కొంటున్నారు. అయినా కానీ రామ్ చరణ్ స్టార్ పవర్, అద్భుత నటన కారణంగా ఈ చిత్రం భారీ ఓపెనింగ్ డేగా వసూళ్లనైతే సాధించింది. మొదటి రోజు 50 కోట్ల కలెక్షన్లు కలుపుకొని ఇప్పటి వరకు ఈ చిత్రం 184 కోట్ల మేర వరకు గ్రాస్ అయితే వసూలు చేసిందని కథనాలు వస్తున్నాయి. 16 రోజుల్లో గేమ్ చేంజర్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద కీలకం 154 కోట్లు వసూలు చేసింది. విదేశాల నుంచి మరో 30 కోట్లు అయితే వసూలైంది. గేమ్ చేంజర్ ప్రారంభం రోజున 51 కోట్లు వసూలు చేయగా నెగిటివ్ సమీక్షల కారణంగా వసూళ్లు అనూహ్యంగా తగ్గిపోయాయని ట్రేడ్ అయితే విశ్లేషించింది. థియేటర్లలో మరో వారం మనుగడ సాగించడానికి తెలుగు, హిందీపై ఆధారపడింది. తమిళనాడులో ఆశించిన వసూళ్లైతే దక్కలేదని ట్రేడ్ అయితే చెబుతుంది. ప్రఖ్యాత సాక్నిల్ కథనం ప్రకారం గేమ్ చేంజర్ 16వ రోజున తెలుగులో 16 లక్షలు, హిందీలో 7 లక్షలు ఆర్జించింది. ఈ చిత్రం శనివారం 24 లక్షలు అయితే వసూలు చేసింది. ఇక గేమ్ చేంజర్ చిత్రం 16 రోజుల్లో దేశీ బాక్స్ ఆఫీస్ వద్ద 129.34 కోట్లు నెట్ వసూలు చేయగా దాని నెట్ కలెక్షన్ 153.92 కోట్ల గ్రాస్ అయితే వసూలు చేసిందని సమాచారం. మరి దీనిలో తెలుగు వసూళ్లు మొత్తం 87.9 కోట్లు కాగా హిందీలో ఈ చిత్రానికి 32.57 కోట్లు అయితే ఆర్జించింది. ఈ చిత్రం తమిళంలో 8.27 కోట్లు అయితే వసూలు చేసింది. ఇక మలయాళం, కన్నడలో 16 రోజుల్లో కోటిలోపు వసూలు చేసిందని సమాచారం. మరిక 16వ రోజు నాటికి గేమ్ చేంజర్ ప్రపంచవ్యాప్తంగా 184.17 కోట్లు అయితే వసూలు చేసింది. ఇప్పటి వరకు తెలుగు, హిందీలో అయితే ఆడుతుంది. 200 కోట్ల క్లబ్లో చేరుతుందా లేదా అంటే వసూలు అనూహ్యంగా పెరగాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు అయితే విశ్లేషిస్తున్నాయి. గేమ్ చేంజర్ సినిమా తొలి రోజు అంటే జనవరి 10న 186 కోట్లు వసూలు చేసిందని నిర్మాతలు అయితే ప్రకటించారు. కానీ ఇవన్నీ ఫేక్ కలెక్షన్స్ అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అయితే స్టాక్ నిల్క్ ప్రకారం విదేశాల నుంచి 30.25 కోట్లు అయితే వసూలు చేసింది. ఇక గేమ్ చేంజర్ నిర్మాత దిల్ రాజు ఇల్లు, ఆఫీస్ కార్యాలయాలపై ఐటీ దాడుల గురించి మనందరికీ తెలుసు. ఐటీ సోదాలన్నీ రెగ్యులర్గా జరిగేవేనని, అన్ని లెక్కలు కూడా అప్పచెప్పామని దిల్ రాజు మీడియా సమావేశంలో అయితే వెల్లడించారు.